జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలి అన్నారు. ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరినందున కొత్త భవనం నిర్మించాలని హైకోర్టు సీజే అలోక్ ఆరాధే రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు కొత్త జిల్లాల్లో కూడా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి చొరవ చూపాలని సీజే విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్స్ జరగనున్నాయి. డిసెంబర్ 22న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అండర్-14 సెలక్షన్స్ చేయనున్నారు అధికారులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో నెంబర్ 11 నుంచి ప్లేయర్లకు ఎంట్రీ ఉంటుందని పేర్కొన్నారు అధికారులు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా బాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు వినేందుకు సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమానికి బ్రేక్ పడింది. కోస్తా జిల్లాలో తుపాను నష్టాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26కి వాయిదా వేశారు. వాస్తవానికి నవంబర్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. కాగా ఈ నెల 17 వరకు రిజిస్ట్రేషన్లను పొడిగించింది. ఇప్పటి వరకు 30.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్మ్యాన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మ్యాన్లను పోలీసు శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్మ్యాన్లు అవసరం అనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాతే మాజీలకు గన్మ్యాన్లను కేటాయిస్తారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శాసనమండలిని ఉద్దేశించి స్పీచ్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11:30 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో అదనంగా 1 ఎకరానికైనా నీళ్లిచ్చారా అంటూ ప్రశ్నించారు భట్టి. ఆయకట్టు పెంచకుండా అంచనాలు ఎందుకు పెంచారని ఫైర్ అయ్యారు. అధికారులు నిజాలు దాచిపెట్టకుండా వాస్తవాలు చెప్పాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 4 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా 3వ టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో సూర్య కేవలం 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్కు ఇది 4వ సెంచరీ కాగా కెప్టెన్గా తొలి సెంచరీ కావడం విశేషం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. నేడు డిశ్చార్జ్ అవనున్నారు. వైద్యులు నిత్యం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటూ ఉండడంతో నేడు డిశ్చార్జ్ చేయనున్నట్టు వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్ను బంజారాహిల్స్ నందినగర్లోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.